తాజా 30 వరంగల్ సిటీలో అక్రమ ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలు ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. నగరంలోని ఎస్ఆర్ నగర్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలు కూల్చే పని చేపట్టడం స్థానికులకు ఆగ్రహాన్ని కలిగించింది. కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా నిలిచింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అడ్డుగా ఉన్నందున ఇళ్లను కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారు 36 ఇళ్లను కూల్చేశారు. ఇదే ప్రాంతంలో 792 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎప్పటికి వస్తాయో తెలియదు కానీ ఉన్న ఇల్లు కూల్చేస్తుండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కొండా సురేఖ రంగంలోకి వచ్చారు. అధికారులను తీవ్రంగా మందలించారు. చెప్పారంటే మీరు ప్రాసిక్యూషన్కి వెళ్ళండి మేడం. మేయర్ చెప్పినా కూడా కమిషనర్ గారు వినకపోతే ఆయన ప్రైవేట్ కేసు వేస్తాడు మీ మీద. మీరు ఎవరెవరితో ఇన్వాల్వ్ అయితే అందరు ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసు ఆయన నోటీసులు పంపిస్తాడు మీకు. మీరేం సమాధానం చెప్పుకుంటారో మాకు సంబంధం లేదు. ఆయన వెళ్తాడు కోర్టుకి. మొత్తం ఆక్యుపై చేసుకుని రోడ్ల మీద నాలాల మీద కట్టినవి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ముందు కట్టిన వాటిని గులగొట్టమండి. డబ్బులు తీసుకొని ఏమంటలేరు, డబ్బులు ఇవ్వని వీళ్ళకి విధంగా జులుం చేస్తున్నారు. బేకార్ అయితే చెప్తున్నా నేను తమాషా. నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నావు డబ్బులు? ఫోన్ కట్ చేస్తారు మీరు. మొన్న కేటీఆర్ గారు డైరెక్ట్ ఇచ్చిండ్రు అక్కడ కనీసం మినిమం రెస్పెక్ట్ కార్పొరేటర్లకు ఇవ్వడం లేదు అని. మా ఎమ్మెల్యేతో మాట్లాడదామే మంత్రి ఏంటిదనుకోనికి ఇంట్లో కూర్చున్నది మాట్లాడదా? ఫోన్ చేయండి, ఫోన్ చేయండి మేడం. మేము చూస్తాం ఇక. మేడం మీరు చేయండి, ఫోన్ చేయండి కమిషనర్. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు మాట్లాడతారట, వాళ్ళు మాట్లాడతారట అని చెప్పండి. చేయనిస్తలేరు, మేమేం చేయాలి ఇక? కథ మేము ఎవలాపినా ఆగం. మీ పోలీసు వాళ్ళు మీరు అడ్డు పెట్టుకొని చేసినా మేము ఆగం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.